హలో వ్యూయర్స్, వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ మన వనిత టీవీ 7th యానివర్సరీ జరుపుకుంటోంది మీ అందరి ఆదరాభిమానాలతో. సో లెట్స్ కంగ్రాచులేట్ వనిత టీవీ. అలాగే ఈరోజు ఇంకొకళ్ళని కూడా కంగ్రాచులేట్ చేయాలండోయ్. వీరనారి రుద్రమదేవి కథని ఎంతో అద్భుతంగా 3Dలో చిత్రీకరించి ఎంతో ప్రెస్టీజియస్గా మనకు అందిస్తున్నారు డైరెక్టర్ గుణశేఖర్ గారు. అయితే గుణశేఖర్ గారి విజయ రహస్యం ఏంటో మీ అందరికి తెలుసా? ఈరోజు ఆ విజయ రహస్యాన్నే కలుసుకోబోతున్నాం. ఎస్, ఆయన సతీమణి రాగిణి గుణ గారు అండ్ వారిద్దరు అమ్మాయిలు కూడా నీలిమ అండ్ యుక్తాముఖి. సో స్వీట్ అండ్ క్యూట్. సో రుద్రమ వనితలు వీర నారులు ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు. కన్నుల పండుగగా ఉంది. నాకైతే రుద్రమదేవి సెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, సినిమా సెట్లో. ఫస్ట్ టైం గుణశేఖర్ గారు మీకు ఈ రుద్రమదేవి కథ గురించి కానీ అసలు ఈ ప్రాజెక్ట్ ఇలా చేయాలని అనుకున్నప్పుడు, మీతో డిస్కస్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే ఇంత భారీ బడ్జెట్ సినిమా, ఇంత భారీ సినిమా అంటే భయపడ్డారా, లేదంటే ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు, ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? డెఫినెట్గా గుణశేఖర్ గారికి టెక్నీషియన్గా నేను ఆయనకి బాగా పెద్ద అభిమాని. సో ఆయన ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు లేదు స్టార్ట్ చేద్దాం అని మేము ముగ్గురం కూడా ప్రోత్సహించాం. పిల్లలకు కూడా చాలా ఇష్టం. గుణశేఖర్ గారు ఎన్నేళ్ల కలేది? దాదాపు 10-11 ఇంకా ముందా? మా పిల్లలు చిన్నప్పటి నుంచి దాదాపు 9 years ఆ ప్రాజెక్ట్ని ఒక్కడు తర్వాత స్టార్ట్ చేయవలసిందనమాట. సో ఇంత పెద్ద బడ్జెట్ ఒక అమ్మాయి మీద పెట్టి సినిమా ఇంత హిస్టారికల్ తీయడానికి ఎవరు ముందుకు రాకపోవటం వల్లే మేము స్టార్ట్ చేయవలసి వచ్చింది. యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్ కూడా ముందు నుంచి ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన అయితే లేదు. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే డెఫినెట్గా ఈ క్యాన్వాస్ చాలా పెద్దది, దీన్ని ఎంతో అందంగా మలచొచ్చు. అది మన హిస్టరీ. మన హిస్టరీలో కూడా ఇంత మంచి డ్రామాతో కూడిన మంచి మంచి కథలు ఉన్నాయి. అందులో వీరనారి రుద్రమదేవి అంత పెద్ద కాకతీయ సామ్రాజ్యాన్ని ఆవిడ ఏలారు దాదాపు 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల పాటు. అంటే ఎంత గొప్ప కదా. ఎన్నో చాలా షేడ్స్ ఉన్నాయండి. మీకు అసలు ఈ స్టోరీ తెలిసినప్పుడు వాట్ మేడ్ యూ ఇన్స్పైర్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ వీరనారి రుద్రమదేవి? నాకైతే టు బీ ఫ్రాంక్ అండి, ఐ నెవర్ హ్యాడ్ ఇట్ ఇన్ స్కూల్. నాకు స్కూల్లో లేదు నేను చదువుతున్నప్పుడు. నాకు ఈ స్టోరీ గురించి తెలియడం మా నాన్న ద్వారానే. సో నాకు అప్పుడు అనిపించేది, అంటే ఇంత మంచి హిస్టరీ నిజంగా జరిగి మనకు దాని గురించి తెలియదు, మనం చదువుకోవట్లేదు, వాట్ ఈస్ దిస్ అనిపించేది. ఇప్పుడు యుక్తకు ఉందండి. ఇప్పుడు మా నాన్నకి కూడా హీ హ్యాడ్ ఇట్ ఇన్ 8th class. నౌ నేను 7th class లో ఉన్నా అండ్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై టెక్స్ట్ బుక్. ఇప్పుడు మళ్ళీ దీన్ని రివైజ్ చేశారనమాట. ఓ ఓకే. సో అలా ఇప్పుడు మళ్ళీ అది సిలబస్లోకి రావడం, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సినిమా రావడం ఎలా ఉంటుందంటే, లైక్ చదివిన దాన్ని చూసినప్పుడు దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ థ్రిల్. సో మీరు అన్నట్టుగా గుణశేఖర్ గారికి టెక్నికల్ వైజ్ అందరం ఫ్యాన్సే, మీతో పాటు మేము అందరం కూడా. కానీ యాజ్ ఎ లైఫ్ షేర్ చేసుకుంటున్న మీకు మాత్రం కొంచెం అయినా భయం ఉండొచ్చు కదా. ఇప్పుడు దీంతో ఈ ఇంట్రెస్ట్తో ఎక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారేమో అని ఒక ఇన్సెక్యూరిటీ ఆర్ భయం అనేది మీ పరంగా ఉండుండొచ్చు. సో అది ఎలాగ బ్యాలెన్స్ చేశారు ఆ ప్రెషర్? ప్రొడక్షన్ ఒకళ్ళ చేతిలో పెట్టేసామనుకోండి, డెఫినెట్గానే డైరెక్టర్గా ఆయనకు విజువల్గానే ఊహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సెట్ వేయాలంటే ఆ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మనకు తెలియకుండానే అమ్మో డైరెక్టర్ ఇది అడిగారు, అది అడిగారు అని. సో డెఫినెట్గా రేపు షార్ట్కి అది రెడీ అవ్వాలి. మనకు తెలియకుండానే వేస్టేజ్ జరిగిపోతూ ఉంటుంది. రైట్, అవును. ఆయనకు కావాలి, అది ఆయన విజన్లో అది చూపించాలి అంటే ఆయనకు మనం ప్రొవైడ్ చేయగలగాలి. ఇక్కడ కంట్రోల్ చేయబడే వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు ఉంటే దాన్ని మనం నిలబడి చేయించగలిగితే డెఫినెట్గా అంటే అది వేస్టేజ్ చాలా తగ్గుతుంది. నేను ఎంటర్ అవటమే నేను ఆ కాన్సెప్ట్తోనే ఎంటర్ అయ్యాను. ఇందులోని వేస్టేజ్ని తగ్గించి డైరెక్టర్ గారికి మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న రకంగా టెక్నికల్గా ఆయనకి చాలా ఎక్విప్మెంట్స్ అవసరం అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద స్టాడా కెమెరాలు, అసలు ఆయన స్కార్పియో క్రేన్ లేనిదే మాకు షూటింగ్ జరగదు. అలాగే ఈ 3Dకి కెమెరాలు అనేవి చాలా రెంట్ చాలా ఎక్కువ దానికి. సో ఇవన్నిటికీ కూడా ఈ వేస్టేజ్ అట్లీస్ట్ ఒక 10% నేను కంట్రోల్ చేయగలిగి డైరెక్టర్ అడిగిన ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా మనం చాలా మంచి సినిమా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యాను.
అది నిజంగా చేయగలిగాను. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకే తెలిసింది, నేను ఫస్ట్ టైం సినిమా సెట్కి రావటం కానీ షూటింగ్కి రావటం, నేను ఇన్ని సంవత్సరాలు డైరెక్టర్ గారు అసలు మేము ఏ రోజు మేము షూట్ రుద్రమదేవిగా అనుష్క డెఫినెట్లీ ఈ జనరేషన్లో చూసుకుంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ అనుష్క అని చెప్పొచ్చు డెఫినెట్లీ. అండ్ చాలా మంచి జస్టిస్ కూడా చేసింది క్యారెక్టర్కి సంబంధించి. సో మీరు ఆన్ సెట్స్ తనతో ట్రావెల్ అయ్యారు కదా, సో ఎలా అనిపించింది ఓవరాల్గా అనుష్కతో ట్రావెల్ అవ్వడం? ఆవిడ పడ్డ కష్టం కానీ బాగా నేర్చుకునే తత్వం కానీ చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఆవిడలో. ఆవిడ ఓపిక, సహనం అవన్నీ కూడా అసలు డైరెక్టర్ గారు ఏనుగుని ఎక్కించి 1.5 hours 2 hours తర్వాత కూడా షార్ట్ ఓకే చేయరు. అలా మళ్ళీ లంచ్ కి మాత్రం దిగేది. సో అలా ఉండేది. లంచ్ కూడా క్రేన్ తో పాటు అక్కడ పంపించారు. సమ్టైమ్స్ దట్ ఆల్సో హ్యాపెన్స్. అంటే కెమెరా ఏదో వెళ్ళిపోవాలి అది అని ఉండుంటే దాని టైమింగ్స్ ఏవో సెట్ అవ్వట్లేదు అంటే మావన్నీ కూడా ఏంటంటే అక్కడ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కాంబినేషన్స్. సో ఈ అమ్మాయి దిగి లంచ్కి వెళ్తే ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ చేయాలంటే ఆ రోజు పోతుందన్నమాట. 1% కూడా ఆ అమ్మాయిలో ఇరిటేషన్ కానీ అసలు ఆ డ్రెస్ వేసుకుంటేనే అండి ఇలా సముద్రం వల్లే చెమట వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంత అది మేము బాగా సమ్మర్ ఏప్రిల్ మేలు మా షూట్స్ అన్ని పెద్ద పెద్ద స్కెడ్యూల్స్ అనమాట. గోపన్నపల్లె ఎలా ఉంటుందంటే నడినెత్తిన అలా మండు టెండ అన్నీ ఇంకా బాబోయ్ అసలు ఏ పరిస్థితిలో క్యారవాన్కి వెళ్ళి మాతో పాటు సెట్లోనే ఏదైనా సరే మానిటర్ ముందు కూర్చొని ఇలాగా సార్ అలాగా ఇంకా ఏదైనా ఇంప్రూవైజ్ చేయవచ్చా అని అమ్మాయి ఇంట్రెస్ట్ అసలు గ్రేట్. రుద్రమదేవి ఓవరాల్ గెటప్, జ్యువెలరీ కానీ, కిరీటం, యూజ్ చేసిన కత్తి కానీ, కాస్ట్యూమ్ కానీ అసలు అదంతా డిజైన్ చేయడం అనేది నిజంగా చాలా కష్టం. అంటే ఇమాజిన్ చేసుకుని చేయాలి కదా. సో ఫస్ట్ టైం ఆ డిజైనింగ్ చూసినప్పుడు కానీ ఆ వర్కింగ్ టైంలో మీకు చేసిన ఇది కానీ ఎలా ఉంది? డైరెక్టర్ గారు సబ్జెక్ట్ అనుకున్నప్పుడే అండి ఈవిడ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. రుద్రమదేవి లుక్ అనేది మనకి ఎక్కడ ఆవిడ ఎలా ఉంటారో మనకి ఏవీ లేవు, ఆధారాలు ఏవీ లేవండి. ఓన్లీ ఒక రూయిన్డ్ స్టాచ్యూ మాత్రమే ఉంది, అది కూడా ఫేస్ ఇక్కడి వరకే ఉంది. అనుకున్నప్పుడే ఆయన ఊహించేసుకున్నారు ఎవరెవరు ఉండాలి ఈ గుణ టీమ్ వర్క్స్లో, ఆ లుక్ని తీసుకురావాలి, 13వ సెంచరీకి మనం ట్రావెల్ చేయించగలగాలి చూస్తున్న ప్రేక్షకుల్ని అనుకున్నప్పుడే ఫస్ట్ ఆ అమ్మాయి మేకప్, డ్రెస్, జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ అంటే ఇంకా అమ్మాయి ఎలా ఉండాలనేది ఆ టెక్నీషియన్స్ని కూడా వాళ్ళని పెడితేనే ఈ అమ్మాయి లుక్ రాగలుగుతుంది అని. నీతా మ్యామ్ కూడా ఆవిడ గురించి చెప్పనవసరం లేదు, ఎంత మంచి టెక్నీషియన్ అంటే. ఆవిడకి 5 times నేషనల్ అవార్డు వచ్చింది, పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆవిడ. అలా డైరెక్టర్ గారితో పాటు తోటతరణి గారు స్కెచెస్ వేస్తుంటే మన సెట్స్ స్కెచెస్, ఈ నగలు, డ్రెస్ ఎలా ఉంటే బాగుంటుంది అన్నీ వాళ్ళిద్దరూ ఇలా డైరెక్టర్ గారు, తోటతరణి గారు, నీతా మ్యామ్ అందరూ కూర్చొని ఆ డ్రెస్ డిజైనింగ్ కానీ, మెటీరియల్, ఈవెన్ అప్పుడు వాడిన థ్రెడ్ ఎలా ఉండేది అసలు. అప్పుడు నూలండి అప్పుడు చేత్తో నేసేవారట, అది కూడా ఆవిడ స్టడీ చేసి బటన్స్ కూడా ఉండేవి కాదు అప్పుడు. అలా ఆ స్టైల్ని ఆవిడే తీసుకురాగలిగారండి. ప్రీ ప్రొడక్షన్కే మేము 1 year పెట్టామండి. ఆ కత్తులు కానీ, డాలు, వాళ్ళు వేసుకుంటున్న అన్నీ ఇంకా అసలు అవి తయారు చేయడానికే ఒక వర్క్షాప్ నడిచేది. అలాగా ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టేసాం అక్కడ, ఒక ఫ్యాక్టరీయే రన్ అయ్యేదన్నమాట. సో అవన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయండి. అంటే మనము ప్రతిదీ రిక్రియేట్ చేసుకుని షూటింగ్కి వెళ్ళగలం. ఆ 13వ శతాబ్దంలో ఏమి వాడారు వాటన్నిటికీ కూడా డీటెయిలింగ్ అండి తోటతరణి గారు. ఈ కత్తి మీద ఉన్న ప్రతి చిన్ని పువ్వు దగ్గర నుంచి దాని షేప్ దగ్గర నుంచి ఆయన ప్రతిదీ గీసేవారు. దాదాపు 275 ఇవి గీసేసారు ఆయన స్కెచెస్. అక్కడ కూర్చొని అలాగా మాతో పాటు అన్నీ ముందే గీశారు, ఇలా ఉండాలని చెప్పారు. కానీ డైరెక్టర్ గారు ఏదన్నా షార్ట్లో సార్ ఏంటి సార్ దీని డీటెయిలింగ్ ఎలా ఉండాలి, వెంటనే ఇలా ఉంటే బాగుంటుంది కూడా, ఇలా ఉండాలి అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మనం అనుకుంటాం అబ్బా ఎంత కష్టపడిపోతున్నాం రోజు ఇంట్లో ఇలా పిల్లల్ని డ్రాప్ చేసి వంట, అదన్నీ వీళ్ళందరినీ చూసి నేను చాలా నేర్చుకున్నాను.
మన అంత కష్టం పెద్ద ఎంత పెద్ద వాళ్ళు అనిపిస్తుంది. ఊరికే అవరండి నిజంగానే పద్మశ్రీలు అవి అండ్ ఈ రుద్రమదేవికి టాలీవుడ్ మొత్తం నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. బీట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, హీరోలు రాణా అండ్ అల్లు అర్జున్ కానీ. ఐ థింక్ అల్లు అర్జున్కి యాక్చువల్లీ హీరోగా చాలా మంచి ఇమేజ్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ రుద్రమదేవి విషయానికి వస్తే మాత్రం గోనగన్నారెడ్డిగానే మా అందరికీ వెంటనే గుర్తొచ్చేస్తారు. సో అంత బాగా ఆ క్యారెక్టర్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. అల్లు అర్జున్ ఎస్పెషల్లీ పర్టికులర్గా సెట్స్లో ఎలా ఉండేవారు, ఎలా ఉంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఈ కథ విన్న వెంటనే నేను తనుగా వచ్చి మీ విజన్లో నేను సరిపోతాను అనుకుంటే నన్ను వాడుకోండి అని వచ్చిన హీరో అండి. పనిలో కూడా ఆయన నిజంగా సెట్స్లో నేను చూశాను కదా, ఎక్సలెంట్. అసలు ఆయన ఏదైనా ఒక్క విషయంలో మళ్ళీ డైరెక్టర్ గారిని డిస్టర్బ్ చేయకుండా, మేము ఎంత లేట్గా ప్యాకప్ అవుతున్నా సరే అప్పటి వరకు తన వర్క్ అయిపోయినా ఆ రోజుతో మళ్ళీ వెయిట్ చేసి, ఆ డిక్షన్ అండి మొత్తం తెలంగాణ యాస, తెలుగు నేర్చుకొని ఒక ట్యూటర్ని పెట్టుకొని అవి డైలాగ్స్ డెలివరీ కానీ, మళ్ళీ సార్ గెటప్ ఇలా ఉంది, మరి రేపటికి ఏమైనా ఇంప్రవైజ్ చేయాలా అని అడిగి డైరెక్టర్ గారితో ప్యాకప్ తర్వాత మాతో పాటు కూర్చొని, అది హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ కృష్ణరాజు గారు, సుమన్ గారు, కృష్ణరాజు గారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని. కృష్ణరాజు గారు అయితే ఇంకా ఫస్ట్ డేనే ఈ స్టోరీ విని మా ఫస్ట్ స్కెడ్యూల్ ఆయనతోనే స్టార్ట్ అయిందండి. మనము గోపనపల్లిలో చాలా 60 feet ఎరీనా సెట్ వేసాము. అక్కడ ఆయన చక్రవర్తిగా ఆయనతోనే స్టార్ట్ అయింది. అసలు ఆ ప్యాకప్ దిగిన వెంటనే బ్రహ్మాండమైన సినిమా తీస్తున్నావయ్యా, ఈ అమ్మాయికి ఎప్పుడు అడిగినా మేనేజర్ని పిలిచి డేట్లు లేవు సార్ రాలేదు ఏం చెప్పకండి అని చాలా కోఆపరేట్ చేస్తారు. రుద్రమదేవి అనగానే మీకు బాగా గుర్తొచ్చే ఒక సందర్భం కానీ అలా ఏమైనా ఉన్నాయా? My most memorable day ever on the sets would be the first day Allu Arjun garu entered the sets. There was this new sort of energy. Movie set lone everyone was like ma Gannareddy dorikesadu annattu. Ante appadi varaku there was this thing going on. Evaru chestunaru Gona Gannareddy role, evaru There was a dilemma. And also మేము పనిచేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ లో we had to like imagine some Gona Gannareddy and act the actors. Yes. Okay. So we didn't know who was doing it. It's so funny that someone asked Anushka garu also the other day the same question. అంటే ఎవరని ఎలా ఊహించుకున్నారు బన్నీ వచ్చే ముందు అని. సో షీ వాజ్ లైక్ ఏవో మరి అలా ఊహించుకొని చేసామని. కానీ ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అండి, మాకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి మూవీలో. అప్పటికి ఇంకా ఈయన గోనగన్నారెడ్డిగా రాలేదు మన సినిమాలోకి. గోనగన్నారెడ్డి అని అందరు అరుస్తూ ఉంటారు అనమాట అదే ఎరీనాలో. సో అది అలా అరుస్తూ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు పీపుల్ యూస్ టు లైక్ చియర్ అనమాట. అంటే దట్ నేమ్ వాజ్ సో పవర్ఫుల్ దట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది దట్ హిస్టరీలో దాని రెలవెన్స్ ఎంత ఉంది. అందరు రెజొనేట్ అవుతా అంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ క్లాప్స్ కొడుతున్నారంటే ఇప్పటికీ. సో దాని హిస్టరీలో రెలవెన్స్ ఏంటి, ఇంత పవర్ఫుల్ రోల్ అన్నాక తర్వాత అది అల్లు అర్జున్ గారు అయ్యాక ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ అల్లు అర్జున్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. I really like him. I really appreciate his hard work from his first movie. హిస్టారికల్ స్టోరీ అనేది తీసుకున్నప్పుడు బట్ అది సినిమాగా చేయాలి అనుకున్నప్పుడు కొన్ని లిబర్టీస్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివన్నీ జోడించాల్సి వస్తూ ఉంటుంది కదా. సో ఒక సినిమా కథగా ఈ హిస్టరీని ఎలా మలచడం జరిగిందంటారు? రుద్రమదేవి స్టోరీ చదవండి, సినిమా చూస్తే కూడా ఎక్కడ డీవియేషన్ ఉండదు. ఆ స్టోరీలోని బ్యూటీయే అది. మనము సినిమాని చొప్పించి ఆ సినిమాలోనే ఒక బ్యూటీ, ఆ కథలోనే అది ఉంది, ఆ కథలోనే ఆ బ్యూటీ ఉందండి. దేర్ ఆర్ సో మెనీ షేడ్స్. అందుకని ఇవాళ రోజున ఇంతమంది యాక్టర్స్, అందరు పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ నిత్యా మేనన్ వాళ్ళందరూ ఇండివిజువల్ గా చాలా పెద్ద యాక్టర్స్. దే డోంట్ హ్యావ్ టు కమ్ అండ్ బి అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్ హౌఎవర్ బిగ్ ఇట్ ఇస్. కానీ వచ్చి చేశారంటే ప్రతి క్యారెక్టర్కి రెలవెన్స్ ఉంది హిస్టరీలో. సో ఈ క్యారెక్టర్ తనే చేయగలరు అని చెప్పి తీసుకున్నాం కాబట్టి ఇవాళ రోజున వెన్ యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ ఆల్సో ఇట్ విల్ బీ ఎక్స్ట్రాడినరీ, వెరీ క్లోజ్ టు హిస్టరీ ఆల్సో. సో మరి యుక్త, నీకు టెక్స్ట్ బుక్లో ఉంది, నువ్వు చదివేసావు ఆ స్టోరీని. ఆ స్టోరీనే ఇప్పుడు డాడీ సినిమా తీశారు. నీకు ఎలా అనిపిస్తుంది మొత్తం ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఆ స్టోరీ నువ్వు విజువల్గా చూస్తున్నప్పుడు? యాక్చువల్లీ నాకు ఈ ఇయర్ ఉంది అండ్ రుద్రమదేవి స్టార్టెడ్ లైక్ 3 years. అవును. సో ఐ నోన్ ద స్టోరీ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ I don't know what to say. It's like
it's like literally being a part of this movie is like a dream come true. మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పుడు చదువుతున్నారు కదా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కదా, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు రుద్రమదేవి, యు ఆర్ పార్ట్ ఆఫ్ రుద్రమదేవి కదా, సో వాళ్ళు నీతో ఎలా రియాక్ట్ అవుతారు? టెక్స్ట్ బుక్లో చదవటం కన్నా ఎవ్రీవన్ లిటరలీ టెక్స్ట్ బుక్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నో వన్ రియలీ పేస్ అటెన్షన్, నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఐదర్. దొరికిపోతావు టీచర్స్కి. And so actually if you see it in like a motion film picture, meeku like gurtundipotadi, like you'd never forget even one scene because you've already read it in your textbook and studied and everything, and you seeing it, it's a really new experience for everyone. అండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ ఇళయరాజా గారు అనగానే మాకైతే ఎంత ఆనందంగా అనిపించిందంటే, మీకు ఎప్పుడు అసలు ఇళయరాజా గారే అంటే డైరెక్టర్ గారు ఇళయరాజా గారు అయితేనే మనకు ఆ మూడ్ని క్రియేట్ చేయగలుగుతారండి. మ్యూజిక్ని ఓహో అలా పరుగులెద్దించేయడం, హోరున వినిపించేయడం, గోల అస్సలు అవసరం లేదు. ఆయన మ్యూజిక్ ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం. చాలా చాలా ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటుంది. ఆ సౌండ్స్ కానీ వాయిసెస్ కానీ. ఆయన అస్సలు ఈ కథ చెప్పిన వెంటనే కూడా ఒక మంచి సినిమా తీస్తున్నారు, చాలా గొప్ప సినిమా అవుతుంది ఇది అని. అస్సలు దీని రికార్డింగ్ మాత్రం మనం సింఫనీ ఆర్కెస్ట్రాతోనే నేను చేస్తానయ్యా. ఇది చాలా నిజంగానే అండి. అలా లండన్లో అందరూ లైవ్ సింఫనీ ఆర్కెస్ట్రా తోటి వర్క్ చేశారు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా అండి అప్పట్లో లైక్ హిస్టరీలో తిరిగేసి వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ వర్ దేర్, వాట్ దే యూజ్డ్ అని ఆ ఏన్షియంట్ ఇన్స్ట్రుమెంట్స్నే ఎక్కువ శాతం వాడారు కూడా. అండ్ ఒరిజినల్ సౌండింగ్. అండ్ ఎక్కడ ఈవెన్ టర్కీ నుంచి, బుడాపెస్ట్ నుంచి కూడా, హంగేరీ నుంచి కూడా చాలా మంది తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశారు మ్యూజిషియన్స్. సో దాట్స్ అనదర్ గ్రేట్ హైలైట్. అండ్ సౌండింగ్ పరంగా కూడా మనకి ఇందులో ఒక కొత్త ఇది డాల్బీ అట్మాస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత మనకి థియేటర్లు కూడా ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు చాలా మంది. ఇది వచ్చిన తర్వాతే వాళ్ళు కూడా యాక్చువల్లీ ఒక 2-3 సినిమాలు వచ్చాయండి రీసెంట్ టైమ్స్. బట్ 3D అండ్ డాల్బీ అట్మాస్ ఇస్ అన్ అమేజింగ్ కాంబినేషన్. అంటే 3D ఫిల్మ్కి డాల్బీ అట్మాస్ అయితేనే కంప్లీట్ న్యాయం చేస్తుంది. ఓన్లీ పిక్చర్ 3Dలో ఉండి సౌండ్ బ్యాలెన్స్ లేకపోతే అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో డాల్బీ అట్మాస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్. సో మచ్ ఈరోజు మాతో ఉండి మాకు చాలా విశేషాలు చెప్పినందుకు. అండ్ వనిత 7th anniversary సందర్భంగా we want you to wish the audiences and the whole team of Vanita TV. Vanita TV staff and viewers అందరికీ 7th anniversary శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా రోజులు, చాలా ఇయర్స్ ఇలాగే కంటిన్యూ చేయాలి. వనిత లాంటి సూపర్బ్ ఛానల్స్ లేడీస్కి అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. వనిత లాంటి స్పెషల్లీ ఫర్ ఉమెన్ నైస్ 7 years లాంగ్ జర్నీ. ఇంకా 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 ముందుకెళ్ళిపోవాలి, ఇంకా దూసుకెళ్ళిపోవాలి. చాలామంది మహిళలు ఉన్నారండి. మనం వాళ్ళందరినీ అందరినీ ఇంట్రడ్యూస్ చేసి, వాళ్ళందరినీ మోటివేట్ చేసి, వాళ్ళందరికీ సపోర్టివ్గా నిలిచి, వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ అందరినీ మీరు ప్రజలకు పరిచయం చేసి, అసలు మహిళ అవల కాదు సబలే, ఆవిడ అన్నీ సాధించగలదు, అనుకుంటే అన్నిటినీ మించిపోగలదు అనేది మన వనితా టీవీ డెఫినెట్గా నిరూపించాలండి. ఆల్రెడీ మనం 7th స్టెప్లో ఉన్నాం. సో ఇంకా ఇంకా మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలని. ఆల్ ద బెస్ట్. ఈ రోజు మీ ముగ్గురిని కలవడానికి రీజన్ కూడా అదే. మీలాంటి వాళ్ళందరినీ కూడా ఆడియన్స్ కి పరిచయం చేయాలి. ఇలాంటి ఒక రుద్రమదేవి లాంటి సినిమా వెనుక మీలాంటి వనితల కృషి ఎంత ఉందనేది అంటే చాలా మంది మహిళలు స్కిల్ ఉన్నా కూడా వెనకే ఉండిపోతున్నారు, ముందుకు రావడానికి కొంచెం భయపడుతున్నారు. అది చాలా వరకు తగ్గిపోయింది అనుకుంటున్నాం మనం, కానీ కొంతే తగ్గింది. అది చాలా మంది వెనకే ఉండిపోతున్నారు. సో ఈ మహిళా ఛానల్స్ కానీ మహిళా ప్రోగ్రామ్స్ కానీ ఉండి వాళ్ళని అందరినీ బయటకు తీసుకురాగలిగితే రాను డెఫినెట్గా మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ ఏవి జరగకపోగా ఒక స్ట్రెంగ్త్, ఒక మహిళ బయటకు రావడానికి ఇన్స్పిరేషన్ అవుతామండి. అది నాకు మీ వంతా ఛానల్ 7th year anniversary జరుపుకుంటాను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. Super, and with all your best wishes actually. Thank you so much.